మధ్యలో సిపిఎం పోయింది. గ్రామోత్సవం జరుగుతుంటే దండం పెట్టడం మర్చిపోయారండి. కాబట్టి పుణ్యమంట బతుకునేది ఎవరిది నాకు తెలియదు. ఆ టోల్గేట్ ఇక్కడ యాక్సిడెంట్ అయినప్పుడు నువ్వే మనం 108 ఎక్కించింది పంపించింది. తర్వాత ఒక 4-5 నెలల తర్వాత నేను బస్సాలు చూడుతున్నాను. ఒక పెద్ద వచ్చి గట్టిగా కౌలు ఇది అనేసి ఇప్పుడండి నేను వస్తూ ఉంటే మంచి వీటికి తీసుకెళ్తాను. మామూలుగా తీసుకెళ్ళాను. ప్రింట్ మీడియా ద్వారా జర్నలిజంలోకి వచ్చారు. 2017 నుంచి 2022 వరకు ప్రైమ్ 9 న్యూస్ ఛానల్తో పాటు వేరు ఛానల్లో నెల్లూరు జిల్లా స్టాఫ్ రిపోర్టర్గా పనిచేశారు. 2022లో స్టూడియో ఎన్ న్యూస్ ఛానల్ స్టాఫ్ రిపోర్టర్ ప్రపంచానికి తెలియజేశారు. ముఖ్యంగా సమాజానికి పనికి వచ్చే అనేక అంశాలను వెలుగులోనికి తీసుకువచ్చారు. ఇంతేకాకుండా సంక్షోభ సమయంలో ఫ్రంట్ లైన్ వారియర్గా నిలిచి తన సేవలను అందించారు. ఈ కృషికి గుర్తింపుగా కార్పొరేషన్ కమిషనర్ చేతుల మీద కూడా అవార్డులు అందుకున్నారు. అది శ్రీ మనోహర్ గారిని షీల్డ్ ఇచ్చి సత్కరించవలసిందిగా కోరుతున్నాము. భయ్యా రవి గారికి సాహిత్యం అందజేయవలసిందిగా కోరుతున్నాము. పెద్దలు వారితో ఒకసారి ఆటో వస్తుంటే ఏ ఆటో కూడా రావట్లేదు జనాలకి. నేను అక్కడ ఏరియాలందరికీ వార్తా ఉంటే నేను అందరికీ వెళ్ళమంటాను. టీవీ నెల్లూరు జిల్లా స్టాఫ్ రిపోర్టర్గా పనిచేస్తున్నాము. ముందుగా ఈ దేవర్షి నారద జయంతి శుభాకాంక్షలు అందరికీ తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి సాహితీ సుధా ఫౌండేషన్ వారికి ప్రత్యేకంగా నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా నా మిత్రులు ఇక్కడికి వచ్చేసినటువంటి నా మిత్రులందరికీ కూడా నా కుటుంబ సభ్యులకి అందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. ఈ ఛానల్లో నేను దాదాపు 9 ఏళ్ళుగా ఉండడానికి కారణం మా అన్న జయరాజు అన్న. దీంట్లో తప్పులున్నా నేను మంచి చేసినా పోయాడు, తప్పు చేసినా తిట్టాడు. సో ఇదే విధంగా మా అభివృద్ధికి తోడ్పడడానికి ఇచ్చిన తోటి సహోదరులందరికీ పేరు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ఏడుకొండల గారు వీళ్ళు 1989 నుండి 1995 వరకు ఆంధ్రజ్యోతి ఆంధ్రప్రభలో పనిచేసి 2026 నుంచి సూర్య వార్తలు జై కిసాన్ న్యూస్ ఛానల్లో పనిచేస్తూ iNewsలో కూడా పనిచేశారు. ఇప్పుడు ప్రస్తుతం స్టార్ 9లో న్యూస్ ఛానల్ బ్యూరో ఇన్ఛార్జిగా వారు ఉన్నారు. ఏడుకొండ గారు మా సాహిత్య సుధా ఫౌండేషన్ తరఫున వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాము.